ఈ రోజు నేను రొయ్యలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. కొంచెం రొయ్యలు ఉన్నాయి. మా పెద్దోడికి అయితే చాలా ఇష్టం అండి. మా చిన్నోడికి అయితే అస్సలు ఇష్టం ఉండదు. అందుకనేసి కొంచెం రొయ్యలు ఉన్నాయి, ఫ్రై ఎలా చేస్తాను నార్మల్గా చూపిస్తాను. అందరూ చేసిందే, కాకపోతే ఒకసారి ట్రై చేస్తారనేసి. స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి. కాలేజ్ నుంచి వచ్చేసరికి ఆరు మనకు వస్తారు, అదేం బాక్సులు కొంచెమే పట్టుకెళ్తారు కదండి. అందుకు ఈ రొయ్యలు ఫ్రై పెట్టేస్తే చాలు ఇంక మా వాడికి. కొంచెమే రొయ్యలు చేస్తున్నానండి, సింపుల్గా ఇద్దరు తినడానికి సరిపోద్ది. ఒక పావు రొయ్యల్లా ఉంటాయి. ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు కలిపేసి కొంతసేపు మ్యారినేట్ చేసి ఉంచానండి. ఇందులో వేసుకుందాం. ప్యాన్ వేడెక్కింది కదా, ఈ రొయ్యల్లో వాటర్ పోయిన వరకు వేయించుకొని ఫ్రై చేసుకున్నాను. ఓ పక్క మా పెద్దోడికి, ఓ పక్క మా నాన్నగారికి టీ పెట్టానండి. ఇలా వేగిపోయాయి కదా, వేరే గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇందులో ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఒక 3 రెబ్బలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చీలికలా చేసుకొని వేసుకుందాం. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కలుపుకుందాం. మీకు తెలిసిందే కదా, కొంచెం సాల్ట్, ఉల్లికర్రలు వేసుకుంటే వేరంగా వేగిపోతాయి. కొంచెం పసుపు, వీటిని ఒకసారి కలిపేసుకుందాం అండి. కలిపేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని వేగనిద్దాం. ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చిన్న స్పూన్తోనే ఈ మాత్రం వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఆల్రెడీ ముందే మిక్సీ చేసి ఉంచుకున్నాను. రొయ్యలకి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడదండి, నార్మల్గా కొంచెం మనం వేసుకున్న తరుగు బట్టి వేసుకుంటే సరిపోద్ది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన వరకు వేయించుకుందాం. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయి ఉల్లిపాయలు ఇలా మగ్గితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఇందులోని ఉప్పు, కారం వేసుకుందాం. ఆల్రెడీ సాల్ట్ వేసాం కదండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. 1 స్పూన్ సరిపోద్ది, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా. 1/2 స్పూన్ మసాలా పౌడర్ వేసుకుందాం. వీటిని ఒకసారి కలిపేసుకొని రొయ్యలు కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. మా పెద్దోడు పెద్దగా ఇష్టపడ్డు కాబట్టి కరివేపాకు వేయలేదు. ఇలా చేసి పెట్టామనుకోండి, మా పెద్దోడు బాగా ఇష్టంగా తింటాడు. ఇప్పుడు మూత పెట్టుకొని రొయ్యలు మగ్గనిద్దామండి ఒక 5 నిమిషాల పాటు. మంట సిమ్లో పెట్టుకుందాం. ఇలాగైతే ముక్కకి బాగా పడుతుంది, ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి. రొయ్యలు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ రొయ్యలకి చాలా బాగుంటుందండి. ఫ్రై అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది రొయ్యలు ఫ్రై. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మా పెద్దోడికి అయితే చాలా ఇష్టం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అర్షదా.